మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కలల వెంట పరిగెత్తిన రైల్వే గార్డు, గుండెల్లో నటుడు కావాలని నాగరాజు ప్రేరణ కథ. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన రైల్వే గార్డు నాగరాజు డ్యూటీలో క్రమశిక్షణ, జీవితంలో కలలతో ముందుకు సాగిన సాధారణ మనిషి. కానీ ఆయన గుండెల్లో మాత్రం ఎప్పటినుంచో ఒక నటుడు జీవించేవాడు. రైల్వే విధులు నిర్వహిస్తూ ప్రతిరోజు బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత అతని మనసు మాత్రం సినిమాల వైపు మళ్లేది. షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు, టీవీ సీరియల్స్ అంటే అమితమైన ఆసక్తి. డ్యూటీ ముగిసిన ప్రతిసారి తన సమయాన్ని మొత్తం నటనపై కేంద్రీకరించేవాడు. ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని నమ్మిన నాగరాజు యోగా, జిమ్లకు ప్రాధాన్యమిస్తూ జిమ్ మాస్టర్గా కూడా కొనసాగుతున్నాడు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే తన కలలను నిజం చేసుకోగలడు అనే నమ్మకంతో ఆయన జీవితం సాగుతుంది. తన ప్రతిభను నిరూపించుకునేందుకు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి పంపిన నాగరాజుకు అదే మార్గం డైమండ్ డెకైట్ సినిమాలో అవకాశం తెచ్చింది. ఈ అవకాశంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. డ్యూటీతో శరీరం అలసిపోయినా కలలతో గుండె ఎప్పుడూ అలసిపోదు. ఒక చిన్న అవకాశం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. పెద్ద తెరపై కనిపించడం కేవలం విజయమే కాదు, కుటుంబం గర్వపడే క్షణం. కష్టం తెలిసిన వాడి విజయం చూసేవాళ్ల కళ్లలో ఆనందంగా మారుతుంది. బుల్లితెర కాదు, ఒకటేసారి పెద్ద తెరపై కనిపించడం నా జీవితంలో మర్చిపోలేని క్షణం. నా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరూ ఆనందపడడం నాకు మరింత సంతోషమిస్తోంది అని నాగరాజు తెలిపారు. సాధారణ ఉద్యోగం చేస్తూ అసాధారణ కలలను నిజం చేసుకున్న నాగరాజు కథ ప్రతి యువకుడికి ఒక ప్రేరణ. కల ఉంటే చాలదు, దానికోసం కష్టపడే ధైర్యం ఉంటే ఒకరోజు ప్రపంచమే నీ పేరు పలుకుతుంది. గుంతకల్లు నుంచి వెలిగిన ఈ ప్రతిభ ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్కారం అండి. నాగరాజు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంతకల్ నాది. నేను ఆర్ నాగరాజు, రాయదుర్గం నాగరాజు. సో మాది గుంతకల్ అండి. నేను ఇట్లా వెయిట్ లిఫ్టర్. నాకు ఈ ఫిలిమ్స్, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిలిం చేశాను. ఆ షార్ట్ ఫిలిం చూసేసి డైరెక్టర్ గారు నాకు ఒక స్టేట్మెంట్ ఒక దీంట్లో వచ్చింది, నాకు ఇట్లా డెకాట్ మూవీ చేస్తున్నాము, ఒక క్యారెక్టర్ ఉందని. నేను చూసి పోయి ఆయన దగ్గర అడిగితే ఇట్లా సార్ నాకు ఇట్లా చేస్తాను సార్ అంటే, చాలా మంది కాంపిటీషన్ వచ్చినా కానీ ఈ డైమండ్ డెకాట్లో సీఏ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ సార్, మీరు చేయగలరా అని అడిగినారు. దానికోసం ఒక 6 months అదే ప్రత్యేకంగా జిమ్ చేసేసేసి నేను ఈ ఫిలింకి చాలా కష్టపడ్డానండి. ఈ ఫిలిం ఎట్లా ఉందంటే చాలా సూపర్ హిట్ ఫిలిం అండి. ఇది 5 songs ఉన్నాయి. ఇది కడప డిస్టిక్ లో 60 locations లో చేసినారు ఈ షూటింగ్. ఇది హీరో గారు మునుగోపాల్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ 60 locations లో చేశారు. ఇది ఈ సిఏ దీంట్లో ఏమంటే ఈయన హీరో గారు వచ్చేసేసి ఈ ఫిలింలో ఆర్ఎంబి డాక్టర్, ఒక రైతు కుటుంబం, చాలా మంచి డీసెంట్ కుటుంబం. చిన్న విలేజ్ లో వీళ్ళు ఒక వ్యక్తిని కాపాడతారు. ఈ ఫిలింలో ఒక వ్యక్తిని కాపాడినందుకు, ఈ ఫిలింలో ఒక వ్యక్తిని కాపాడినందుకు ఒక మంచి వానికి చెడు ఎలా జరుగుతుందో అనేది ఈ ఫిలింలో అట్లా ఉంది. ఈయన ఎట్లా డెకాటిగా మారుతాడో ఈ ఫిలింలో అంతా ఉంది. ఈయన అంతా వీళ్ళ ఫాదర్ చనిపోతాడు, వీళ్ళ మదర్, వీళ్ళ సిస్టర్ అంతా చనిపోతారు. ఈయన అవన్నీ ఎమోషన్స్ చూడలేక ఒక జైల్లోకి ఒక డెకాటిగా రెడీ అయిపోయి సమాజం మంచి చేయాలని చాలా ఈయన ఒక బ్యాచ్ రెడీ చేసుకొని దీంట్లో ఉంటాడు. దీంట్లో మా క్యారెక్టర్ సీఏ క్యారెక్టర్. దయచేసి ఈ ఫిలిం చూసి నన్ను ఎవరు తిట్టుకోద్దండి. నా క్యారెక్టర్ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. నా క్యారెక్టర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన హీరో క్యారెక్టర్, ఆయన సీఏ క్యారెక్టర్ చేశాను. దీంట్లో చాలా భయంకరంగా ఉంటుంది. ఫిలిం ఎట్లయితే సినిమా అంటే యాక్టింగ్ అనే చేయాల్సింది తప్పదు. ఏమి కళామ తల్లి పిల్లలు మేము. అలాగా నాకు ఈ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, గోపాల్ గారు సార్ వాళ్ళందరూ ఇచ్చి నాకు ఈ ప్రొడ్యూసర్ ఇచ్చేసారు సార్. ప్రత్యేక నమస్కారాలు చెప్పుకుంటూ ఈ ఛానల్కి, ఈ సినిమా చూసే వాళ్ళకి, ఈ ఛానల్స్కి వచ్చిన భాషాబాయికి, మా అన్నోళ్ళకి అందరికీ మాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫిలింలో మెయిన్ ఏమంటే సార్, గుంటకల్ వాసి అయినందుకు నేను చాలా సంతోషపడుతాను. నన్ను చూసి గుంటకల్లో చాలా మందికి నేను ప్రతి ఒక్కరు చూసే వస్తారు దీని ఫిలిము, లోకల్ వాళ్ళు కాబట్టి. ఈ ఫిలిము ఓన్లీ 60 locations లో కడపలో జరిగింది. ఈ ఫిలిం సబ్జెక్ట్ ఏమంటే డైమండ్ డెకాట్ అంటే చాలా ఈ టైటిల్ కి తగ్గట్టు, ఈ ఫిలిం కు తగ్గట్టు టైటిల్ పెట్టినారు. ఈ డైరెక్టర్ గానీ, మన ప్రొడ్యూసర్లు గారు కానీ చాలా కష్టపడ్డారు ఈ ఫిలింలో. ఈ ఫిలిం ఈ రోజు మొత్తం 2 రాష్ట్రాలలో లేడీస్ కి, మహిళలకి 4 show ఫ్రీ. ప్రతి ఒక్క లేడీస్ ఫ్రీగా చూడాలని మేము మా టీం అంతా అనుకున్నాము. ఇది డెకాట్ అంటే 2 సినిమాలు ఉన్నాయి. మాది డైమండ్ డెకాట్, ఇంకొకటి డెకాట్ ఉంది. ఈ 2 ఫిలిమ్స్
చాలా మంది అనుకుంటారు, కానీ మా రాయలసీమ వాళ్ళది డైమండ్ అకాటే ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని చాలా పబ్లిసిటీ చేయాలని ఛానల్ వాళ్ళకి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంది గుంటకల్లో ప్రతి ఒక్క ఫ్రెండ్ కానీ అన్నోళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఏమి నన్ను బాగా బయట మాట్లాడేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూసేసేసి కొలీగ్స్ కానీ బంధువులు కానీ అంతా చాలా మంది ఉన్నారండి. స్టాఫ్ మా రైల్వే స్టాఫ్ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు చూసేసేసి ఈ ఫిలింని బాగుందంటే చెప్తే చాలు. చాలా కష్టపడి ఈ ఫిలింలో యాక్టింగ్ చేశాను. నమ్ముతారు నమ్మరు 1 month అయినా ఇక్కడ అంతా ఇంకా రియల్ ఫైట్స్ రియల్ గానే ఉంది. ఫైట్ దీంట్లో చూస్తే ఫిలింలో ఒకే ఫైట్ నాతోనే ఉంది. ఈ పోలీస్ క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా చేశానండి. నేను నాకు కష్టపడి చేశాను ఈ ఫిలిం. ఆయన ప్రతి ఒక్కరు ఈ ఫిలిం చూసి ఆదరించి నాకు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.